కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన సంసద్ చలో నిరసన ప్రదర్శనలో చెలరేగిన హింసకు సంబంధించి ఢిల్లీ పోలీసులు 3 హత్యాయత్నం కేసులను నమోదు చేశారు. జూలై 20న ప్రారంభమై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు కొనసాగిన ఈ ఘటనలకు సంబంధించి మొత్తం 20 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 12ని అల్లర్లను సృష్టించిన కేసులుగా నమోదు చేశారు. జూలై 22న ఢిల్లీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ భగవత్ను ఆందోళనకారులు చుట్టుముట్టి తీవ్రంగా కొడుతున్న సమయంలో డీసీపీ వినీత్ కుమార్ వారిని రక్షించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారగా దాడులు చేసిన వారిని, ఆస్తులను ధ్వంసం చేసిన వారిని పోలీసులు వీడియోల ఆధారంగా గుర్తిస్తున్నారు. మరోవైపు నిరసనకారులపై కఠిన చర్యలు ఉండవని ప్రభుత్వం హామీ ఇచ్చినా సుప్రీంకోర్టు మాత్రం నేర చరిత్ర లేని 18 ఏళ్ల లోపు విద్యార్థులను మాత్రమే విడుదల చేయాలని ఆదేశించింది. పశ్చిమ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, అసోం వంటి రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకున్నప్పటికీ ఢిల్లీలో ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో నమోదైన అన్ని కేసులను పూర్తిగా రద్దు చేయకపోతే మళ్లీ దేశవ్యాప్త ఆందోళనకు దిగుతామని సీజేపీ హెచ్చరించింది.